మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, ఈ డిసెంబర్ మాసంలో ముఖ్యంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? వృషభ రాశి వారికి అయితే కనుక ఇంచుమించుగా గత కొద్ది నెలలాగా ఉన్నట్టుగానే ఈ నెల కూడా, అంటే గత కొద్ది నెలలుగా ఏంటి అంటే కనుక సాధారణంగా వీళ్ళకి ఇప్పుడు బయట అంతా అదృష్టం బాగా ఎక్కువే ఉంది. అంటే ఇటు చేసే వృత్తి ఉద్యోగాల్లో కానీ, సరే వాళ్ళ యొక్క స్వయం వృత్తుల్లో కానీ, ఇతరత్ర కానీ ఎక్కువగా అభివృద్ధి అనేది ఉంది. అభివృద్ధి లేదు అనుకున్నా కూడా అక్కడ స్థిరంగా ఉండిపోవటం, అంటే అటు ఉద్యోగాల్లో అభద్రత కానీ, సో వ్యాపారాల్లో మనం వెనక్కి వెళ్ళిపోవటం కానీ, ఇలాంటి పరిస్థితి లేకుండా కనీసం స్టాండ్ అవ్వటం. సో ఆ రకమైన నమ్మకంగా అయితే ప్రస్తుతం అయితే కనుక వృషభ రాశి వారికి ఉంది. కనుక వృషభ రాశి వారికి ఉన్న ఈ గత కొద్ది నెలలుగా మనం చెప్పే సమస్య ఏంటంటే అది ఈ నెలైనా ఇంచుమించు అలానే ఉండటం అనేది. అంటే వీరికి వచ్చే ఇబ్బందుల కన్నా కూడా ఇంటి పరంగా వచ్చే ఇబ్బందులు ఎక్కువ కనపడుతున్నాయి. అంటే తరచూ అమ్మగారికి బాగుంటే నాన్నగారికి బాగుండకపోవటం, నాన్నగారికి బాగుంటే అమ్మగారికి బాగుండకపోవటం, వీళ్ళిద్దరూ బాగున్నారంటే కనుక మొత్తం కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత దెబ్బతింటాం, దానివల్ల మనసు పాడవటం, చెల్లించటం, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ బయట మటుకు చాలా మంచి ఉంది. అదే మనం ఏమంటామంటే ఇంట్లో ఈగలు మోత బయట పల్లకిలు మోత అన్నట్టు, బయట అయితే పల్లకిలు ఉన్నాయి వీళ్ళకి బాగా రెడీగా, ఇంట్లో మాత్రం ఈ రకంగా ఏదో రకమైన ఇబ్బంది అయితే ఉంది. అలాగే గురుగారు, మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుందంట? విద్యార్థులకు కూడా చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి. అయితే ఎప్పుడైతే డిసెంబర్ ఇంచుమించుగా 7వ తారీఖు నుంచి కుజుడు అష్టమ స్థానంలోకి రావటం అనేది ఒకటి, తర్వాత ఈ యొక్క చతుర్థాధిపతి అంటే మామూలుగా 10th క్లాస్ లోపు చదివే వాళ్ళకి కూడా దానికి సంబంధించిన గ్రహం అష్టమంలో రావటం, అంటే ముఖ్యంగా హై స్కూల్ లోపు చదివే పిల్లలకి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఏ రకంగా ఉంటాయి అంటే కనుక వాళ్ళు చదువుదాం అనుకున్నప్పటికీ కూడా కొద్దిగా అనారోగ్యం వస్తూ ఉంటాం, తర్వాత చిన్న చిన్న దెబ్బలు తగిలించుకుంటూ ఉండటం. కనుక ఏదైతే మనం జాగ్రత్తగా చెప్పాలంటే వాళ్ళ రోజుల్లో కొంతమందికి మైనార్టీ తీరకుండా కూడా బళ్ళప్ప చెప్పడం ఇలాంటివి చేస్తున్నారు. కానీ ఆ మైనార్టీ తీరని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సాధ్యమైనంత వరకు కూడా మీరు వాహనాలు అప్పచెప్పకుండా ఉండటం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే కొద్దిగా డిసెంబర్ 7 నుంచి క్రమంగా ఇలాంటి అవకాశాలు డిసెంబర్ 29 దాకా ఉంటాయి. సో అందుకని ఈ మధ్య ఏదైతే ప్రమాదాలు ఉంటాయి, ఒకసారి సరే అలాంటివి మనం కొంత జాగ్రత్త తీసుకుంటాం, కానీ బయట నుంచి వచ్చే అనారోగ్యాలు మనం చెప్పలేం కదా, ఈ వైరస్ కానీ ఇలాంటివి. సో అలాంటి వాటిలో కూడా కొంతవరకు రావడానికి అవకాశం ఉంటాయి. సో ఆరోగ్యం విద్యార్థులకు ఇబ్బంది పెట్టచ్చు, కానీ వాళ్ళు చదివితే బాగా మంచి మార్కులు వస్తాయి, అందులో అయితే నో డౌట్. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందంటారు? ఉద్యోగ వ్యవస్థ కూడా ఖచ్చితంగా ఇందాక మనం చెప్పుకున్నాం, వాళ్ళకి బయట ఇప్పుడు పల్లకిల మోత అని చెప్పి. సో అందుకని ఖచ్చితంగా ఏదైనా సరే ఒక ప్రమోషన్ల కోసం చూసినా, ఇందాక మనం చెప్పుకున్నాం, ఒకవేళ సరే ప్రమోషన్ లేవు, జీతం పెరుగుదల లేవు, కానీ ఉద్యోగ భద్రత అయితే ఖచ్చితంగా ఉంది. సో ఉద్యోగాలు ఊడిపోవటం కానీ, ఆకస్మికంగా రోడ్డు మీదకి రావటం కానీ అలాంటి పరిస్థితి ఏం లేదు. వీళ్ళు అనుకున్న విధానంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక శని కూడా, వీళ్ళు అంతకుముందు ఏదైతే శని వక్రంలో ఉన్నాడు, ఆయన కూడా ఇప్పుడు వక్రాన్ని వీడేశాడు మన నవంబర్ చివరిలో. అందుకని ఇక్కడి నుంచి వక్రగతి కూడా, అంటే వీళ్ళకి అదృష్టకారకుడు, ఉద్యోగకారకుడు ప్రస్తుతం వక్రగతి నుంచి ముందుకు వచ్చాడు. సో అందుకని ఇంకా ఈ నెలలో నన్ను అడిగితే గత 2 నెలల్లో పోలిస్తే ఇంకా ముందుకెళ్తారు ఇప్పుడు ఉద్యోగాల్లో వాటిల్లో కూడా. అంటే అప్పటిదాకా వీళ్ళకి ప్రమోషన్ ఇద్దామా లేదా అని ఒక ఓల్డ్లో పెట్టారనుకోండి, ఖచ్చితంగా ఈ నెలలో రిలీవ్ అవుతారు, ఖచ్చితంగా నీకు ఇస్తున్నామన్నట్టుగా. సో అందుకని ఉద్యోగాల్లో చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. అంతకితం కూడా మనకి ఏదైనా సరే ఇప్పుడు అంటే ఈ రియల్ ఎస్టేట్ ఇలాంటి వాళ్ళకి ఏదైనా సరే బేరాలు అవుతాయో లేదా అలా సందిగ్ధ అవస్థలో ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి కూడా అవి ముందుకు రావటం అనేది ఉంది. కనుక మంచి ఫలితాలు ఎక్కువే ఉన్నాయి వీళ్ళకి బయట అయితే కనుక. అలాగే గురుగారు, వివాహం జరగని వారికి వివాహ యోగం ఉందంటారా? మరి ఖచ్చితంగా వివాహం జరగని వాళ్ళకి, ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకునే వాళ్ళకైతే కనుక మరింత అనుకూలత ఉంది. పెద్దలు కుదిర్చిన వివాహం విషయంలో మాత్రం కొద్దిగా బాగా భారీ, అంటే గట్టి ప్రయత్నాలు జరిగితే తప్ప కొద్దిగా ముందుకెళ్ళే పరిస్థితి తక్కువగా కనిపిస్తుంది. కానీ ఎప్పటి నుంచి ఏదైనా సరే ఇలా ప్రేమ పెళ్లి చేసుకోవడం, పెద్దలకి చెప్దామా, వాళ్ళ పెద్దలు వీళ్ళు మధ్య ఏవైతే చర్చలు జరుగుతూ ఉంటాం, ప్రొలాంగ్ అవుతూ ఉంటాం, అలాంటిది ఏదైతే ఉంటుందో ఇక్కడ అది పరిష్కార దిశగా 7 అడుగుల వైపు నడిచేలాగా కొంత వాళ్ళకి అనుకూలించడానికి. సో ప్రేమ పెళ్లి అనే వాళ్ళకి ఇంకొద్దిగా అనుకూలత ఎక్కువ ఉంది. అలాగే గురుగారు, సంతానం లేక బాధపడుతున్న వారికి సంతాన యోగం ఉందంటారా మరి ఈ మాసంలో? అంటే వీళ్ళకి గత నెల ఈ నెల ప్రస్తుతం అయితే ఇంకా సంతానానికి పూర్తిగా అనుకూలతగా లేదు. ఎందుకంటే ఏదైతే వాళ్ళ సంతానకారకుడు ప్రస్తుతం అయితే కనుక మనకి
ఏమంటాం సరైన ప్లేస్లో అంటే శత్రు రాశిలో ఉండటం అనేది జరిగింది. సో అందుకని జనరల్గా కొద్దిగా ఇబ్బంది అనేది సంతానం యోగ్యత అనేది దాంట్లో. సో ఏదైనా కానీ కొద్దిగా వైద్య అవసరం అనేది ఎక్కువ ఉంది. అంటే వాళ్ళ సలహాలు పాటించడం కానీ, లేదు మనం ఏమంటాం కృత్రిమంగా ఇవాళ టెక్నాలజీ ఉంది కదా, అలా ఏదైనా ప్రయత్నిస్తున్న దంపతులు ఉంటే వాళ్ళకి కొంతవరకు పాజిటివ్గా వెళ్ళడానికి ఉంటుంది. కానీ సహసిద్ధంగా గర్భం రావాలి అనుకునే వాళ్ళకైతే కనుక కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నాయి. సో ఆ రకంగా మాత్రం ఇబ్బంది ఉంది. అలాగే గురుగారు సినీ రంగాల వారికి ఎలా ఉండబోతుందండి? సినీ రంగం వాళ్ళకి కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. అటు రెండు రకాలుగా, అంటే ఇటు ఆన్ ద స్క్రీన్ బిహైండ్ ద స్క్రీన్, వెనక నుంచి పనిచేసే వాళ్ళకి ముందు నుంచి పనిచేసే వాళ్ళకి ఇద్దరికి కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇటు ఇదే వృషభ రాశిలో పుట్టిన పురుషుల కన్నా కూడా స్త్రీలకైతే కనుక మరిన్ని మెండైన అవకాశాలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఎవరైతే మరి 60 అబోవ్, సో 60+ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా చాలా చక్కటి పేరు రావటం కానీ, అనుకోని గుర్తింపు గౌరవాలు లభించడానికి కానీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే గురుగారు ఈ పెట్టుబడులు కానీ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి అయితే కనుక ఈ నెలలో చాలా ఎక్కువ మంచి జరగటం అనేది ఉంది. ఇందాక మనం కూడా చెప్పుకున్నాం, అంటే ఏదైనా సరే ఇప్పటిదాకా ఒక పెద్ద పెద్ద బేరాలు కానీ ఏవైనప్పటికీ కూడా అవి మధ్యస్థంగా ఉండిపోయి, అంటే అటు వెళ్ళక ఇటు తేలక అలా ఏదైతే ఉందో అలాంటివన్నీ కూడా కొలిక్కి రావటం అనేది, ఆ రకంగా కూడా ముందుకెళ్ళటం అనేది లేదు. మనం ఏదైనా సరే ఈ బిల్డర్స్ సగం కట్టి ఆపేస్తూ ఉంటారు మధ్య మధ్యలో, అంటే సాంకేతికంగా రకరకాల కారణాల వల్ల. సో అలాంటి కారణాలన్నింటినీ జయించి మళ్ళీ భవన నిర్మాణం వేగం పుంజుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ ఏదైతే ఎక్కువ శాతం అయితే చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎముకలు, కీళ్ళు, నరాలకు సంబంధించిన వాళ్ళు, దంత వైద్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా మంచి అవకాశాలు పెరిగేది ఈ నెలలో ఎక్కువ కనిపిస్తుంది. మొత్తం మీద కనుక అయితే అటు వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, స్వయం వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఎంతో కొంత లాభపడతారు ఈ నెలలో అయితే కనుక. గురుగారు ఓవరాల్గా ఈ వృషభ రాశి వారికి ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆరోగ్యపరంగా అయితే కొద్దిగా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే అష్టమ స్థానంలోనే అటు కుజుడు ఉన్నాడు కాబట్టి. సో ఈ ఆరోగ్యం అనేది ఏమవుతుందంటే కనుక ఏదైనా సరే ఇప్పటికే ఈ రాజులో పుట్టి ఎవరికైతే రక్తపోటు కానీ రక్తానికి సంబంధించి అంటే హిమోగ్లోబిన్ తగ్గుతూ ఉంటాం. సో ఈ రక్తానికి సంబంధించిన వాటిలో కొంత ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మరి ఈ అష్టమంలోనే మళ్ళీ రవి సంచరించడం అనేది కూడా జరుగుతుంది, అందులో ముఖ్యంగా డిసెంబర్ 15 నుంచి. సో అందుకని కొంతమందికి కొద్దిగా కళ్ళజోళ్ళు అవసరమైన పరిస్థితి, నేత్రానికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా పడడానికి ఉంటుంది. కనుక జాగ్రత్త పడాల్సింది ఏంటంటే కంటికి సంబంధించిన విషయాల్లో, రక్తానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు వీళ్ళు జాగ్రత్త పడుతూ ఉంటే కనుక మిగతా అనారోగ్యం అంత సమస్య కాదు, ఏదొచ్చినా కూడా తొందరగా కోలుకుంటారు. అలాగే గురుగారు ఈ మాసం అంతా వీళ్ళకి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆర్థికంగా అయితే చెప్పుకోదగిన ఇబ్బంది అయితే కనుక పెద్ద ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నాం. సో ఇంట్లోనే ఏదైనా ఇబ్బంది పడాలి తప్ప బయట అంతా కూడా సజావుగానే సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఉండే ఐక్యత కూడా కొంతవరకు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ డిసెంబరు 29 తర్వాత నుంచి అయితేనే ఇంకా ఎక్కువ బాగుంటారు భార్యాభర్తలు. లేదంటే అప్పటిదాకా మధ్యలో భార్యకు బాగుంటే భర్తకు బాగుండకపోవటం, భర్తకు బాగుంటే భార్యకు బాగుండకపోవటం, అలా కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి. కానీ ఏదైనా డిసెంబర్ 29 నుంచి అయితే కానీ ఇంకా కంఫర్ట్గా ఉండటం అనేది అయితే ఉంటుంది. అలాగే గురుగారు ఈ మాసం అంతా వీరు ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేయమంటారు, అలాగే ఏదన్నా ప్రారంభించాలంటే వీళ్ళకి ఏ రోజు అనుకూలంగా ఉంటాయంటారు? వీళ్ళకైతే కనుక బుధ, శుక్రవారం, శనివారం ఎక్కువగా అనుకూలమైన రోజులుగా చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ నెలంతా కూడా వీరు ఏ దేవుణ్ణి పూజించాలి అంటే కనుక వీళ్ళు వినాయకుడిని ఎక్కువగా పూజించినట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. ఇంట్లో ఉండే సమస్యలు ముఖ్యంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కనుక ఏదైనా కుదిరిన వాళ్ళు అయితే కనుక కొద్దిగా ఈ నెలలో ఎన్ని బుధవారాలు వస్తే అన్ని బుధవారాలు కొద్దిగా వినాయకుడికి గరిక సమర్పించడం వల్ల కూడా చాలా అదృష్టం పెరగటం అనేది అయితే ఉంటుంది. అయితే ఈ నెలలో వీళ్ళు ఎక్కువగా ఎర్రటి ఎరుపు రంగుకు దూరంగా ఉంటే మంచిది, మిగతావన్నీ సజావుగా ఉంటాయి. గురుగారు మొత్తం మీద డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.